హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ శ్వేత గారు. సో మేడంతో మాట్లాడి ఈరోజు హెల్త్ విషయంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. సో మేడం, నీ పెయిన్ అనగానే అందరూ చెప్తూ ఉంటారు, ఇది చేయాలి, అది చేయకూడదు, ఈ ఎక్సర్సైజ్ చేయండి, ఇలా అంతా మాట్లాడతారు. బట్ ఏ ఫుడ్ తినకూడదు అనేది కూడా ఓ పర్టికులర్ పాయింటే అని విన్నా నేను. నిజంగానే ఏ ఫుడ్స్ తినకూడదు అనేది నీ పెయిన్లో ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. యాక్చువల్లీ నీ పెయిన్ గూడా మామూలుగా మనము ఏం చెప్తామంటే అరిగింది, ఇట్లా అరగడం వల్ల అవును. వచ్చింది ఇదంతా చెప్తాము. బట్ కాకపోతే ఆయుర్వేదిక్ ప్రకారం 2 విధాలుగా వస్తది. జాయింట్ పెయిన్ సంధివాత అంటారనమాట ఆయుర్వేదిక్‌లో. ఓకే. అది 2 విధాలుగా ఏంటంటే, ఒకటి డీజనరేషన్ అంటే మనం తీసుకునే ఏవైతే వాత అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటే, తిక్త కషాయ ఉన్న ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవడం వల్ల మనకి అక్కడ నరిష్మెంట్ సరిగ్గా అందక డీజనరేషన్ జరిగి మనకి నీ పెయిన్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే కొంచెం లావుంటారు. ఒబీస్ పర్సన్స్ ఉంటారు కదా! వాళ్ళలో ఏంటంటే ఈ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువయ్యి ఏదైతే నరిష్మెంట్ జరగాల్సిన ఛానెల్స్ ఉన్నాయో వాటిల్లో ఈ ఫ్యాట్ అక్యుములేషన్ అయ్యి ఆ బ్లాకేజ్ చేసి ఆ ఛానెల్స్‌ని అక్కడ నరిష్మెంట్ అందనీయకుండా చేస్తుంది. హ్మ్. యాక్చువల్లీ ఆయుర్వేదిక్ ప్రకారం ఏంటంటే ఒక ధాతువు నుంచి ఇంకో ధాతువు అంటే 7 టిష్యూస్ ఉన్నాయి బాడీలో అని. ఓకే. అంటే రస, రక్త, మాంస, మేదో, అస్థి, మజ్జ, శుక్ర. ఓకే. ఇలాగ 7 ఉన్నాయని అర్థం. హ్మ్. ఒకదాని నుంచి ఒకటి అంటే అంటే మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ నుంచి రక్త, బ్లడ్ నుంచి మాంస, మజిల్ టిష్యూకి ఇట్లా ఒకదాని హ్మ్. తర్వాత ఒకటి నరిష్మెంట్ జరుగుతది అని అర్థం. ఓకే. సో, ఇక్కడ సంధి అంటే బోన్స్ దగ్గర వరకు నరిష్మెంట్ జరగాలి. హ్మ్. ఇప్పుడు నేను చెప్పిన మాంస, మేదో, అస్థి. హ్మ్. సో, మాంస, మేదో అనేది ఫోర్త్ వన్, అస్థి అనేది ఫిఫ్త్ వన్. ఓకే. సో, ఇక్కడ తర్వాత దీనికి నరిష్మెంట్ జరగాలి. హ్మ్. కానీ ఎవరైతే ఒబేస్ పర్సన్స్ ఉంటారో వాళ్ళలో అంటే లావుగా ఉన్న వాళ్ళలో ఈ హ్మ్. ఫ్యాట్‌కే ఎక్కువ నరిష్మెంట్ జరిగి తర్వాత టిష్యూకి నరిష్మెంట్ జరగదనమాట. అంటే బోన్ వరకు రావట్లేదది. బోన్ వరకు నరిష్మెంట్ జరగదు. హ్మ్. సో, ఇలాగ 2 టైప్స్ ఉంటది ఆయుర్వేదిక్ ప్రకారం. ఓకే. సో, దీనన్నిటిని కాలిక్యులేట్ చేసి ఆయుర్వేదిక్‌లో ఫుడ్ ఐటెమ్స్ కూడా దాని ప్రకారం చెప్పారనమాట. హ్మ్. సో, ఏవేవైతే ఫుడ్ ఐటెమ్స్ తీసుకోకూడదు ఫస్ట్ మాట్లాడదాము. హ్మ్. ఏ ఫుడ్ ఐటెమ్స్ తీసుకోకూడదంటే ఈ జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా బార్లీ తీసుకోకూడదు. బార్లీ అండ్ మిల్లెట్స్‌లో ఇప్పుడు మిల్లెట్స్ అందరు తినాలి అని తినాలి అంటున్నాం కదా! అంటారా? మిల్లెట్స్‌లో అరికెలు, కోద్రవ అంటారు ఆయుర్వేదిక్ టెర్మినాలజీలో సాంస్క్రిట్. అరికెలు తినకూడదు. హ్మ్. అండ్ మనం డ్రై మీట్ తింటూ ఉంటాం. ఇప్పుడు ఎండబెట్టిన చేపలు గానీ, ఎండబెట్టిన అవును. ఇవన్నీ తింటూ ఉంటాం కదా! అవి గూడా తీసుకోకూడదు. నెక్స్ట్ అలాగే మనం హ్మ్. కోల్డ్ వాటర్ చల్లనీళ్ళు. తీసుకోకూడదు. అండ్ నేరేడు గింజలు, హ్మ్. నేరేడు పళ్ళు తీసుకోకూడదనమాట. ఓకే. సో, ఎవరికైతే ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఈ ఫుడ్ ఐటెమ్స్ తీసుకోకూడదు. ఓకే. సో, అండ్ ఇంకో పక్కకొస్తే ఏ ఫుడ్ ఐటెమ్స్ మంచివి? అని కూడా అను అడిగే ఉంటది. అవును. ఉంటది కాబట్టి పథ్యాహారం అంటాం అనమాట. అంటే సో, ఏంటి మేడం? ఏదైతే బాడీకి మంచి చేస్తుందో అది పథ్యాహారము. హ్మ్. ఏదైతే తీసుకోకూడదో అది అపథ్యాహారం. హ్మ్. సో, ఇట్లాగా ప్రతి డిసీజ్‌కి చెప్పడం జరుగుతుంది. ఇది ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవచ్చు, ఇవి తీసుకోకూడదు అని ప్రతి డిసీజ్‌లో మెన్షన్ చేసుంటది. ఓకే. అలాగే ఇప్పుడు జాయింట్ పెయిన్స్ సంధివాతంలో నేను మీకు చెప్పింది అపథ్యాహారం. ఏ ఫుడ్ తీసుకోకూడదు. తీసుకోకూడదు. అవును. పథ్యాహారం ఏ ఫుడ్ తీసుకోవచ్చు హ్మ్. అంటే గనక వీళ్ళు ఎక్కువగా ద్రాక్ష తీసుకోవచ్చు. ద్రాక్ష. హ్మ్. ద్రాక్ష తీసుకోవచ్చు. అది ఏ టైపు ద్రాక్ష అయినా గాని తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఓకే. ద్రాక్ష తీసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనకి ఇప్పుడు రేగికాయలు దొరుకుతాయి. అవును. సో, రేగికాయలు గూడా మంచివన్నమాట వీళ్ళకి. హ్మ్. సో, రేగికాయలు తీసుకోవచ్చు. బదరా అంటారు ఆయుర్వేదిక్‌లో. హ్మ్. అండ్ నెక్స్ట్ గోధుమలు తీసుకోవచ్చు. అండ్ హాట్ వాటర్ కన్జంప్షన్ తీసుకోవాలి. హ్మ్. మనం ఇందాక మాట్లాడాం కదా! ఈ ఫ్యాట్ ఇష్యూ ఇవన్నీ. హ్మ్. ఇవన్నీ ఏంటంటే ఆ ఫ్యాట్ ఇష్యూని కరిగించడానికి హెల్ప్‌ఫుల్ అవుతది. నెక్స్ట్ ఛానెల్‌కి ఏదైతే బోన్ ఉందో దానికి నరిష్మెంట్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ హ్మ్. ఇదే విషయంలో, ఇదే కాన్సెప్ట్‌లో నేను ఇంకోటి మాట్లాడాలనుకుంటున్నాను. షూర్. ఏంటంటే, ఇప్పుడు మనము కాల్షియం రిచ్ ఫుడ్ అనే హ్మ్. దాంట్లో మనము పాలు, ఎగ్స్ పెరుగు ఇవన్నీ ఇవన్నీ. చెప్తాం అవును. కదా! దాంతో పాటు వెజిటేరియన్స్‌కి నువ్వులు చెప్తాం. అవును. నువ్వులు రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అని చెప్తాం. హ్మ్. కానీ ఇక్కడ తీసుకుంటున్నా సరే ప్రాబ్లమ్ జరుగుతోంది. హ్మ్. ఎందుకు అంటే నువ్వుల్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. హ్మ్. ఒకటి పొట్టు తీసింది, ఒకటి పొట్టు తీయంది. ఓకే. పొట్టు తీయని నువ్వుల్లో హల్లెడ్ సీసంలో మీకు 100 గ్రామ్స్‌కి 975 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. పొట్టు తీయని ఆ! వాటిలో. పొట్టు తీయని దాంట్లో. హ్మ్. అదే పొట్టు తీసేసి వైట్ కలర్‌లో ఉంటాయి. హ్మ్. వాటిల్లో 100 గ్రామ్స్‌కి 82 గ్రామ్సే ఉంటది కాల్షియం. సో,
975 ఎక్కడ, 82 ఎక్కడ? హ్మ్. యాక్చువల్ 975 మన బాడీకి కావాల్సిన దానికన్నా, ఒక డేకి కావాల్సిన దానికన్నా ఎక్కువ. హ్మ్. ఈ 82 అనేది బాడీకి 10% మాత్రమే. మన బాడీకి ఎంత కాల్షియం కావాలో అది 10% ఆఫ్ కాల్షియం మాత్రమే. హ్మ్. సో, ఎప్పుడైనా సరే నువ్వులు తీసుకోవాలి, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ హల్లెడ్ అంటే పొట్టు తీయని నువ్వులు తీసుకుంటేనే బాడీకి అంత కాల్షియం అందుతది. ఓకే. థ్యాంక్ యూ మేడం. సో, ఈరోజు నిజంగానే ఓ కొత్త విషయాన్ని నేర్చుకున్నానని చెప్పొచ్చు నేనైతే. సో, నాకు ఇప్పటివరకు తెలీదు నువ్వులు అనేది ఇది చాలా కొత్త టాపిక్ మేడం. థ్యాంక్ యూ. మా వ్యూయర్స్‌కి అర్థమయ్యే టాపిక్ చెప్పారు. నమస్తే. నమస్తే.